అడిగిండ్రు నామినేషన్ పోతున్నాం అనేది అయితే ఎవరికి వాళ్ళు చెప్పలేదు. ఒకవేళ నామినేట్ చేస్తే సరైనది కాదు, ఆ నిర్ణయం కరెక్ట్ కాదనేది కూడా నేను మీ ముఖంగా మీ టీవీ ద్వారా లేకుంటే పత్రికాముఖంగా ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నా. నామినేటెడ్ అనేది రైట్ కాదు. యోగ్యుణ్ణి టైం ఇచ్చి వ్యవహారం నడపడానికి సంఘ సభ్యులు వాళ్ళు నిర్ణయించుకొని ఎవరినైతే ఎన్నుకుంటారో అప్పుడే సంఘం బాగా జరుగుతుంది అనేది మా అభిప్రాయం. ఈ నామినేటెడ్ వానికి కడుపు నొప్పి ఉండదు, కడుపు తిప్పలు ఉండదు. ఎందుకంటే రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యేను, ఎంపీఓ, వాళ్ళ అనుచరుడు ఎవరైనా నామినేట్ చేస్తే ఎంతసేపు వాళ్ళ పట్ల వాళ్ళకు కృతజ్ఞత భావం ఉండదు తప్ప సంఘం మీద సంఘ సభ్యులకు గురించి ఆయనకు గొప్పగా ఆలోచన ఉండదు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఒకవైపు రైతులు ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉన్నాయి, ఇట్లాంటి టైంలో రద్దు చేయడం వల్ల ఎట్లా ఉంటుంది పరిస్థితి? రైతులకు ఎలాంటి రద్దు ఏం చేసిండ్రు? ఇప్పుడు ఎప్పుడో డిసెంబర్లో రద్దు చేసిండ్రు. ఇప్పుడు పాలకవర్గాలు లేవు బ్రదర్, పాలనా అధికారి ఉన్నాడు, ఆయనతో ఏమవుతుంది? ఇప్పుడు కొనుగోలు ఇట్లా గుట్టలుగా కుప్పలుగా రోడ్ల మీద ఎందుకున్నాయి? ఇటువంటి పాలనా అధికారి ఉంటే ఆయనకి ఏం చేయాలో కూడా తెలియదు. మేముంటే రైతులను ఒప్పిస్తాం, అధికారులను ఒప్పిస్తాం, ప్రభుత్వాన్ని మాట్లాడతాం. ఎక్కడైతే తిప్పలు ఉంటుందో ఆడ స్థానికంగా మంత్రులు ఉంటారు, శాసనసభ్యులు ఉంటారు, వాళ్ళ దగ్గర మొరపెట్టుకుంటాం. వ్యవహారం ముందుకు సాగడానికి మా ప్రయత్నం ఎక్కువ ఉంటుంది. అధికారి జీతం తీసుకుంటాడు, 9 to 5 జాబ్ ఉంటుంది, లేకుంటే ఉద్యోగం అయితే ఇప్పటికి పర్మనెంట్. వ్యవస్థ ఉన్నా లేకున్నా వాళ్ళకి జీతం అయితే వస్తుంటుంది. రైట్ సార్, దాదాపు మీరు 20 నుంచి 25 సంవత్సరాలు కూడా సహకార బ్యాంక్ చైర్మన్గా రాష్ట్ర వ్యాప్తంగా నిధులు నిర్వహించడం జరిగింది, చైర్మన్ పదవిగా. సో మరి ఇలాంటిది ఇన్ని డిసెంబర్లో ఖాళీ అయిన పోస్టులను ఇప్పటి వరకు ఎన్నికలు జరగకుండా ఏ ప్రభుత్వం అన్న పెండింగ్లో ఉంచిందా? అంటే ఇదివరకు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా పాలక వర్గం పదవీ కాలం పూర్తయితే ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోయింది 7.5 సంవత్సరాలు ఒకసారి, 6 సంవత్సరాలు ఒకసారి ఇచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారు, మళ్ళీ ఎన్నిక పెట్టి. తదుపరి కేసీఆర్ గారు కూడా మధ్యలో 6 నెలల సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇచ్చి ఎన్నికలు పెట్టింది. కానీ ఇట్లా పాలనాధికారులను పెట్టలే. ఇంకోటి ఏ పార్టీ అనేది చూడలే, ఎవరుంటే వాళ్ళందరినీ కంటిన్యూ చేసి అది ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు రేపు ఆర్డర్ కాపీ రిసీవ్ చేసుకున్నాక ప్రభుత్వం నిర్ణయం కూడా మనం వేచి ఉండాలి. ప్రభుత్వాన్ని వెంటనే ఏం చేస్తున్నారు అనేది మనం తప్పు పట్టడానికి కూడా లేదు. ఇవాళ ఆర్డర్ టైప్ అయిపోయి బయటకు వచ్చి వాళ్ళకి అందినాక వాళ్ళ నిర్ణయం కూడా ఏముంటుంది అనేది కూడా మనం ఒకసారి చూడవచ్చు. ఎన్నికలు వద్దని అన్నారా? మీరే అంటున్నారు, అన్ని మీరే రాసుడు మీరే చెప్పుడు మీరే ఉంటుంది. వాళ్ళు పెట్టిండు కాబట్టి ఆ ఆలోచన అదే ఎక్కడనో చర్చ జరిగి ఉంటుంది. ఇది సరైన నిర్ణయం కాదు, ఎవరు చెప్పినా కానీ ఈ నిర్ణయం మాత్రం కరెక్ట్ కాదు. అయితే ఎన్నికలు పెడితే త్వరితగతిన ఎన్నికలు పెట్టి కొత్త పాలక వర్గాలను ఎన్నుకున్నట్టయితే ఎవరైనా ఇప్పుడు మనం 5 సంవత్సరాల మీద ఎందుకు పెడతాం? మళ్ళీ కొత్త తరం వస్తే కొత్తదనం వస్తుంది. మళ్ళీ 5 సంవత్సరాలు కొత్త పాలక వర్గాలు వస్తే ఆలోచనలు ఇప్పుడు 5 ఏళ్ళకి స్టాగ్నేట్ అవుతాడు. ఇప్పుడు ట్రాన్స్ఫర్లు కూడా ఉద్యోగాలు 3 ఏళ్ళకు 4 ఏళ్ళకి ఎందుకు తీస్తారు? రకరకాల కారణాలు ఉంటాయి. ఒకడే ఉంటే అదే కుర్చీలుగా పాత పడిపోయి వాడు మనం సోపతైపోయి ఒకటే తీరుగా నడుస్తుంటుంది కదా. నామినేటెడ్ సరైన కాదు. ఇప్పుడు వాళ్ళు పెట్టలేదు, మేము వాళ్ళు పెడతారని అనుకోను. ఒకవేళ అటువంటి నిర్ణయం తీసుకుంటే ఆనాడు ఏం చేయాలో మేము ఆలోచన. రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు ఎలక్షన్ పెట్టాలి అని అనుకుంటలేదు? ఎందుకంటే ఇప్పుడు రైతు వ్యతిరేకం ప్రభుత్వం అని చెప్పేసి కూడా చాలా చోట్ల వెనక్కి వినబడుతుంది. అదేమన్నా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి కూడా సహకార బ్యాంకులో ఎన్నికలు పెట్టద్దని అనుకుంటుందా? ఇప్పుడు రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేది వాళ్ళ నిర్ణయాలను బట్టి మనకు అర్థమవుతుంది. కానీ ఎన్నికలు పెట్టద్దు అన్న మాట మాత్రం ఎక్కడైతే అన్నట్టు నాకు తెలియదు. ఎన్నికలు పెడతా అని మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు కొందరు ఎమ్మెల్యేలు. నేను కలిసినప్పుడు ఎన్నికలు పెడితే బాగుంటుంది అంటున్నారు. మంత్రి కూడా ఎన్నిక ఉంటేనే బాగుంటుందని ఆలోచనల్లో ఉన్నట్టు కూడా మాకు తెలిసింది. రైట్, ఈ సహకార బ్యాంకుల పైన ఎంతమంది రైతులు ఆధారపడి ఉన్నారు ఈ రాష్ట్రంలో? మళ్ళీ ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుంది? 30 లక్షల మంది ఈ మా వ్యవస్థతో ముడిపడి ఉన్నారు. రైతాంగం 30 లక్షల మంది. ప్రధానంగా మీ సహకార సంఘాల వల్ల, సహకార సంఘాలు లేకపోతే రైతులు ఏ విధమైన నష్టాలకు గురవుతారు? అన్నిటికన్నా ముఖ్యం పంట రుణం ఏదైతే ఉన్నదో రీఫైనాన్స్, నాబార్డు ద్వారా అందే రీఫైనాన్స్ ఇవాళ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో
అతి చిన్న రైతు సభ్యులు ఏదైతే ఉన్నారో అరే ఏకరోడు అందరూ కూడా సహకార బ్యాంకులతోనే ముడిపడి ఉన్నాడు. వాళ్ళకి విఘాతం జరుగుతుంది. అదే కాకుండా సహకార సంఘాలు ఏదైతే కమర్షియల్ బ్యాంక్ కమర్షియలే, పేరే కమర్షియల్, ఇక దాని పేరే కమర్షియల్. లాభాపేక్షతోనే అవి పనిచేస్తాయి. మేమేమో సేవాభావంతో పనిచేస్తాం. ఎందుకంటే సభ్యులు మా వాళ్ళు, మేము స్థాపించుకున్న బ్యాంకు సంఘాలు కానీ బ్యాంకులు కానీ మాయే, ఇవన్నీ కూడా మాయి. మా అవసరాల కోసం మా సౌకర్యార్థం మేము పెట్టుకున్నాం. లాభము గురించి పనిచేయం. మా సభ్యునికి ఏ రకంగా సేవ అందుతున్నది అనేది చూస్తాం. కానీ కొద్దో గొప్ప ఆదాయం అనేది ఉండాలి. ఎందుకంటే వ్యవస్థ నడపడానికి ఇలా దాదాపు ప్రతి జిల్లాలో 400-500 మంది ఎంప్లాయీస్ పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి జీతభత్యాలు ఇవన్నీ కూడా రావడానికి కొద్దో గొప్ప ఆదాయం ఉండాలి. కానీ కమర్షియల్ బ్యాంక్ లెక్క కేవలం లాభాపేక్ష మా మోటో అనే విషయంలో మాత్రం మేము నడవం. చివరిగా చెప్పండి సార్, ఇప్పుడు ఒక రైతు సహకార బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే తన పాస్బుక్ పెట్టి ఎంత ఉంటుంది వడ్డీ, ఏ విధంగా? అంటే ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క తీరు ఉంటుంది. పంట రుణంకి అయితే 7% ఉంటుంది. పంట రుణం అన్నిటికన్నా లీస్ట్ 7%. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ప్రధానమైన కారణం ఏంటి అసలు? మాకు రైతు సంఘాల ప్రెసిడెంట్స్కి అందరికీ మా టర్మ్ లాస్ట్ ఇయర్ 2025కి ముగిసింది. దాని తర్వాత ఎక్స్టెన్షన్ గవర్నమెంట్ 6 months ఇచ్చి మళ్ళీ తర్వాత 6 months మళ్ళీ ఇచ్చింది, సెకండ్ ఎక్స్టెన్షన్ కూడా. దాని తర్వాత మాకు కొత్త అఫీషియల్స్ ఇన్ఛార్జ్ని పెడుతూ 597 జీవో ఇచ్చిన తర్వాత మేము కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టును ఆశ్రయిస్తే ఆనరబుల్ కోర్టు మాకు తీర్పిస్తూ ఏదైతే అఫీషియల్స్ పర్సన్ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళది రద్దు చేస్తూ మమ్మల్ని కంటిన్యూ చేయాలి. ఆ రోజుకి ఎవరైతే టర్మ్ అయిపోయిందో ఎలక్టెడ్ బాడీనే కంటిన్యూ చేయాలంటూ తీర్పిచ్చింది. రైతు సహకార సంఘాలు లేకపోవడం వల్ల రైతులు ఎటువంటి నష్టాలకు గురవుతారు? రైతులు అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాల్సింది ఎక్కడ కూడా రాలేరు. అది ఓన్లీ త్రూ సహకార సంఘం ద్వారానే వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ అనేది, ఇది వాళ్ళకి బేస్ ఒకటి. రైతులకి ఎక్కడ కూడా వాళ్ళు ఇప్పుడు మీరు ఆర్టీసీ చూస్తే ఒక యూనియన్ ఉంటుంది, లేదా ఇంకా మీకు కూడా ప్రెస్ యూనియన్ ఉంటుంది. ఎవరికైనా ఒక చోట చేరేదానికి ఒక ప్లేస్ అంటూ ఉంటుంది. రైతులకి ఒక ప్లేస్ అనేది ఉంది అంటే ఇది సహకార సంఘం. సో ఈ సహకార సంఘాలు కరెక్ట్గా నడవాలంటే ఎలక్షన్ పెడితే కాంపిటీషన్ మీద ఒక పాలక వర్గం ఉంటుంది, బాడీ ఉంటుంది, బాడీ డెసిషన్ తీసుకుంటుంది. ఒకవేళ ఒక్కరి నిర్ణయం మీద నడవదు, బాడీతోని జనరల్ బాడీ కూడా ఉంటుంది. జనరల్ బాడీ అంటే రైతులు కూడా అందులో మెంబర్స్ వచ్చి అక్కడ అందరూ ఎవ్రీ 6 monthsకి వాళ్ళు కూడా కండక్ట్ చేస్తారు. సో మా నిర్ణయాలు తీసుకునేవన్నీ కూడా ఇట్ ఈస్ బేస్డ్ నాట్ ఆన్ సింగిల్ పర్సన్ మీద ఆధారపడి ఉండదు, ఒక పాలక వర్గం మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత జనరల్ బాడీ అందరు రైతుల మీద కూడా కొన్ని రైతులు సజెషన్స్ తీసుకొని కూడా చేస్తారు. సో ఏ సిస్టమ్ అన్నా కరెక్ట్గా నడవాలంటే ఓన్లీ త్రూ ఎలక్షన్. పెట్టి రైతులను వెన్నుముక్క తుంచకండి. రైతులు చాలా కష్టాలలో ఉన్నారు, యూరియా లేక ఇబ్బందులలో ఉన్నారు. ఈరోజు 6 నెలలు 4 నెలలు కష్టపడి వరి పంటలు కోసుకొని కుప్పలు కోసిర్రు, కొన్ని నాదుడు లేకుండా పోయింది. అదే చైర్మన్ ఉంటే ఆ కళ్ళాల కాడికి వెళ్తుండే, గన్ని బ్యాగులు ఇస్తూ ఉండే, ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి రైస్ మిల్లకు సప్లై చేస్తూ ఉండే. అది నడ్డి విరిచేసి రైతులది 6 కాలం చేసి ఈరోజు నడిచి విడగొడితే రైతు ఎలా బతుకుతాడు? రైతునే వెన్నుముక్క అనుకుంటా ఉన్నాం మనం. మీరు వేసే ఎలాగో ఈ ప్రభుత్వాన్ని నడిపే చేత కాకుండా అయింది. లాస్ట్కి వస్తే రైతును కూడా నట్టేట ముంచే స్థాయికి తీసుకొస్తా ఉన్నారు. ఒక రైతును ముంచితే ఆ రైతు గోసపడితే ప్రభుత్వాలు కాదు, మంచి మంచి మహానుభావులే నేల గడిచిపోతాం. ఎప్పుడైనా కూడా బాగా గుర్తుంచుకొని గవర్నమెంట్కి ఒకటే చెప్పడం తలుచుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టండి, పర్సనల్ పిఎస్లను తీసేయండి, ఎలక్షన్ పెట్టి ముందుకెళ్ళండి. మీరు చేసే బాధ్యత మీరు నెరవేర్చండి. దానికి అన్ని విధాలా మేము సహకరిస్తాం. మీరు ముందుకెళ్ళండి. ఆ ఎలక్షన్ అయ్యేలోపు కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ దాని ముందు వీళ్ళకు ఇన్ఛార్జీలుగా నియమించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.